మెడికల్ నుంచి ఇంజనీరింగ్ వరకు ఉన్నత విద్యకు బెస్ట్ అడ్రస్ ఈస్ట్ పాయింట్. ఒకే క్యాంపస్లో కిండర్ గార్టెన్ నుంచి పీహెచ్డీ వరకు చదువుతూనే 1200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రత్యక్ష శిక్షణ. ప్రపంచం కోరుకునే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక కోర్సులు, జాతీయ స్థాయి ర్యాంకులు. ఇదంతా ఒకే సంస్థతో సాధ్యం. నిజంగానే భారతదేశంలో ఇలాంటి క్యాంపస్ ఉందా? బెంగళూరులోని ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వేలాది మంది విద్యార్థుల మొదటి ఎంపికగా మారుతుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సంస్థ ప్రత్యేకత మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రపంచం చాలా వేగంగా మారుతుంది. ఒకప్పుడు డిగ్రీ ఉంటే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కంపెనీలు మార్కులు మాత్రమే కాదు, నైపుణ్యాలు, కమ్యూనికేషన్, ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు కూడా చూస్తున్నాయి. అందుకే ఈరోజు విద్య అంటే పుస్తకాలు చదవటం మాత్రమే కాదు, నిజ జీవితానికి సిద్ధమవటం. ఇక్కడే ఒక మంచి విద్యా సంస్థ పాత్ర ఎంతో కీలకమవుతుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఒక ప్రశ్నతో గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఏ కాలేజ్ ఎంచుకోవాలి, ఎక్కడ చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, చదివిన వెంటనే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ చాలామంది బెంగళూరు వైపు చూస్తారు. ఎందుకంటే అది కేవలం ఐటీ నగరం మాత్రమే కాదు, దేశంలోని అత్యుత్తమ విద్యా కేంద్రాల్లో ఒకటి. అలాంటి బెంగళూరులో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన విద్యా సంస్థల్లో ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి. ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే, విద్యార్థి ప్రయాణం చిన్నారిగా మొదలై పరిశోధకుడిగా, నిపుణుడిగా ఎదిగే వరకు అవసరమైన విద్యను ఒకే విద్యా వ్యవస్థలో అందిస్తుంది. అంటే కిండర్ గార్టెన్ నుంచి పీహెచ్డీ వరకు ఒక నిరంతర విద్యా ప్రయాణాన్ని అందించే అరుదైన సంస్థల్లో ఇది ఒకటి. మరి ఈస్ట్ పాయింట్ను ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టేదేంటి? మొదటిగా ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత విధానం. అంటే ప్రతి నిర్ణయం విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారు. తరగతి గదిలో పాఠాలు చెప్పటమే కాదు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసేలా కోర్సులు రూపొందించబడ్డాయి. నాయకత్వం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక బాధ్యత వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వటం ఈ సంస్థ ప్రత్యేకత. ఇప్పుడు మెడికల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ కావాలని కలలు కనే వేలాది మంది విద్యార్థులకు ఒక పెద్ద సవాల్ ఏంటంటే పుస్తకాల జ్ఞానం, ప్రాక్టికల్ అనుభవం మధ్య ఉన్న అంతరం. కానీ ఈస్ట్ పాయింట్లో ఆ సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ 1200 పడకల సూపర్ స్పెషాలిటీ టీచింగ్ హాస్పిటల్ ఉంది. అంటే విద్యార్థులు మొదటి నుంచే నిజమైన రోగుల చికిత్స విధానాన్ని పరిశీలించే అవకాశం పొందుతారు. ఇది భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదగటానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడ కేవలం ఎంబీబీఎస్ మాత్రమే కాదు, ఎండి, ఎంఎస్ వంటి ఉన్నత వైద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. క్లినికల్, ప్రీ క్లినికల్, పారాక్లినికల్ విభాగాల్లో ప్రత్యేక శిక్షణతో విద్యార్థులు ఆధునిక వైద్య రంగ అవసరాలకు అనుగుణంగా తయారవుతున్నారు. అంతేకాదు ఆరోగ్య రంగంలో వైద్యులకే కాదు, నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్స్ కూడా భారీ డిమాండ్ పెరుగుతుంది. అందుకే కార్డియాక్ కేర్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్, అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం వంటి కోర్సులకు కూడా ఈ సంస్థ అందిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెల్త్ కేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇవి విద్యార్థులకు మంచి కెరియర్ ఎంపికలుగా మారుతున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి మాట్లాడితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే ప్రోగ్రామింగ్ మాత్రమే. కానీ ఇప్పుడు ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి టెక్నాలజీల చుట్టూ తిరుగుతోంది. భవిష్యత్ ఉద్యోగాలు కూడా ఈ రంగాల్లోనే ఎక్కువగా ఉండబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పును ముందుగానే గుర్తించిన ఈస్ట్ పాయింట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధునిక కోర్సులను అందిస్తుంది. కంప్యూటర్ సైన్స్తో పాటు ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, ఎల్ఓటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇన్ఫర్మేషన్ సైన్స్ వంటి విభాగాల్లో బీఈ, ఎంటెక్, పీహెచ్డీ అవకాశాలు కూడా ఉన్నాయి. పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలతో భాగస్వామ్యం వల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవం పెరుగుతుంది. కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే కాదు, బిజినెస్, మేనేజ్మెంట్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ వంటి రంగాల్లో కూడా ఈ సంస్థ బలమైన అవకాశాలను కల్పిస్తుంది. బీబీఏ, బీసీఏ, బీకామ్, ఏవియేషన్ మేనేజ్మెంట్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్ వంటి కోర్సులు విద్యార్థులను కార్పొరేట్ ప్రపంచానికి సిద్ధం చేస్తున్నాయి. మరొక ప్రత్యేకత ఏంటంటే స్కూల్ స్థాయి నుంచే నాణ్యమైన విద్యను అందించడం. మంచి పునాది ఉంటేనే ఉన్నత విద్యలో విజయం సాధించడం సులభం అవుతుంది. అందుకే ఈస్ట్ పాయింట్ స్కూల్, ప్రీ యూనివర్సిటీ కాలేజీలు కూడా సమగ్ర విద్యా విధానంతో ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు ఒక విద్యా సంస్థ నాణ్యతను ఎలా అంచనా వేయాలి? అందమైన భవనాలు చూస్తే సరిపోతుందా? కాదు.
జాతీయ స్థాయి గుర్తింపులు, ర్యాంకులు, అవార్డులు, పరిశోధనలు, ప్లేస్మెంట్లు కూడా చాలా ముఖ్యమైనవి. ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఈ విషయంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. 2023లో టైమ్స్ బిజినెస్ అవార్డ్స్లో ఎక్సలెన్స్ ఇన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అవార్డును అందుకుంది. 2025 టైమ్స్ ఆఫ్ ఇండియా ర్యాంకింగ్లో దేశంలోని టాప్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 36వ స్థానం దక్కించుకుంది. దక్షిణ భారతదేశంలో 17వ స్థానం సాధించింది. అలాగే ది వీక్ హన్సా రీసెర్చ్ సర్వేలో కర్ణాటకలో ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటిగా నిలిచింది. అవుట్లుక్ ఐకే ర్యాంకింగ్స్లో కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఈ సంస్థ నాణ్యతకు నిదర్శనం. ఇప్పుడు ఈస్ట్ పాయింట్ గ్రూప్లో ఉన్న విద్యా సంస్థల గురించి చూస్తే మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్, హయ్యర్ ఎడ్యుకేషన్ కాలేజ్, మేనేజ్మెంట్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, స్కూల్ ఆఫ్ నర్సింగ్, న్యూ రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఫిజియోథెరపీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, 2 ప్రీ యూనివర్సిటీ క్యాంపస్లు, అలాగే ఈస్ట్ పాయింట్ స్కూల్ వంటి విభాగాలు ఒకే విద్యా కుటుంబంగా పనిచేస్తున్నాయి. మొత్తానికి ఈస్ట్ పాయింట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థగా కాకుండా విద్యార్థులను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేసే సమగ్ర విద్యా వేదికగా ఎదుగుతుంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ప్రత్యక్ష శిక్షణ, పరిశ్రమలతో అనుసంధానం, జాతీయ స్థాయి గుర్తింపులు ఇవన్నీ కలిసి విద్యార్థులకు బలమైన కెరియర్ పునాదిగా అందిస్తున్నాయి. ఒక మంచి కాలేజీ జీవితాన్ని మార్చగలదు, సరైన కోర్స్ కెరియర్ను మారుస్తుంది. కానీ సరైన విద్యా వాతావరణం మాత్రం వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. అందుకే ఉన్నత విద్యను ఎంచుకునే ముందు కోర్స్ మాత్రమే కాదు, ఆ సంస్థ అందించే అవకాశాలు, ప్రాక్టికల్ శిక్షణ, పరిశోధన, ప్లేస్మెంట్స్, అధ్యాపకుల నాణ్యత వంటి అంశాలను కూడా తప్పకుండా పరిశీలించాలి. అదే మీ భవిష్యత్తును నిర్ణయించే కీలక అడుగు అవుతుంది.